హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ చెప్తున్నాను. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. పాన్ కేక్స్ అంటాం కదా, అది అరటిపండు అండ్ అలానే ఒక ఎగ్. చాలా సింపుల్ అండ్ అలానే గీ అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. దానికి ముందుగా మనం కావాల్సింది బనానాని ఇలా తొక్కు తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని ఎగ్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసుకొని కలుపుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం స్మాష్ చేసుకోవడమే. ఈ ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీ అండి. మనం కార్బోహైడ్రేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రోటీన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళ బాడీ బిల్డప్ అవ్వాలన్నా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వాలన్నా సరే ప్రోటీన్ ఫుడ్ అనేది మనం ఎంత ఇస్తే అంత మంచిది. కొంతమంది ఎలా అంటే ఫుడ్ తింటారు కానీ వెయిట్ గెయిన్ ఉండదు, వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. సో అది చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట బనానాని. ఇప్పుడు దీనిలో మనం ఏం చేద్దామంటే ఎగ్ని బ్రేక్ చేసి వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోగలిగేంత. పిల్లలకి డైలీ స్నాక్స్ టైంలో అంటే రోజు ఒకే ఐటెం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. వాళ్ళకు కూడా నచ్చుతుంది. స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎగ్ కూడా మనం బీట్ చేసుకుందాం. చాలా త్వరగా కూడా అయిపోతుంది మనకి స్నాక్స్ లాగా. మన పిల్లలకి మనం ఏది పెట్టినా సరే అది మన పిల్లల గ్రోత్కి కానీ దేనికైనా హెల్ప్ అయ్యేలా ఉండేదే మనము ప్రిఫర్ చేయాలి ఫుడ్ ఈ స్టేజ్లో. ఎలాగో వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటారు కాబట్టి మన చేతుల్లో ఉన్నప్పుడే మనము మంచి హెల్దీ ఫుడ్ పెట్టడానికి, అది స్నాక్స్ పరంగా అయినా సరే, డిన్నర్ పరంగా, లంచ్ పరంగా అయినా సరే ఇలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం బీట్ చేసేసుకున్నాం కదా, దీనిలో ఇంకా షుగర్ కానీ చూడండి, దీనిలో ఇంకా షుగర్ కానీ సాల్ట్ కానీ ఏం యూజ్ చేయక్కర్లేదు. డైరెక్ట్ ఇంకా ఇలానే వేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయ్యాక నేను నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి. బటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ ఆయిల్తో అయినా వేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఇంకా మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుందాము. చిన్న చిన్నవే వేసుకోండి, ఎందుకంటే పిల్లలు తినడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట, వాళ్ళంతటా వాళ్ళు పట్టుకొని తినేలాగా. నేనైతే ఇలా ఇంత చిన్న సైజులో వేస్తున్నాను. పెద్దవైనా వేసుకోవచ్చండి. చూసారా, చక్కగా వేగుతుంది. దీనికి అది సపరేట్ అయిపోతుంది. ఇలానే రెండో సైడ్ కూడా తిప్పుకుందాం. వేగింది చూసారా. ఈ మాత్రం వేగితే చాలు. ఇలా వేగాలి. అయిపోయింది, ఇంకా తీసేయచ్చు. చూసారా, రెడీ అయిపోయినాయి. ఇలా బుడ్డి ప్యాన్ కేక్స్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.